హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జీమెయిల్ అకౌంట్లో లేదా గూగుల్ డ్రైవ్లో ఈ రెడ్ కలర్ వార్నింగ్ కనిపిస్తుందా? మీ జీమెయిల్లో మెయిల్స్ రావటం లేదా, గూగుల్ డ్రైవ్లో ఫైల్స్ అప్లోడ్ అవ్వడం లేదా, అవుట్ ఆఫ్ స్టోరేజ్ అనే మెసేజ్ వస్తే మీకు కూడా ఇలాగా క్లీనప్ స్పేస్ అని గెట్ ఆఫ్ అని ఏదో ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ నుంచి మీకు ఈమెయిల్స్ రావు, ఈమెయిల్స్ విల్ స్టాప్ అని చెప్పి ఎక్స్ట్రా స్టోరేజ్ని కొనుక్కోండి, ఇలా మెసేజెస్ ఏమైనా వస్తుంటే దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలా, ఈ వీడియో మీకోసమే. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీంతో మేము చేసే ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసి మాకు తెలియచేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా మనము వీడియో లోపలికి వెళ్దాం. జీమెయిల్ అకౌంట్లో లేదా గూగుల్ డ్రైవ్లో ఈ రెడ్ కలర్ వార్నింగ్ కనిపిస్తుందా? అవుట్ ఆఫ్ స్టోరేజ్ అనే మెసేజ్ వస్తే మీకు కూడా ఇలాగా క్లీనప్ స్పేస్ అని గెట్ ఆఫ్ అని ఏదో ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ నుంచి మీకు ఈమెయిల్స్ రావు, ఈమెయిల్స్ విల్ స్టాప్ అని చెప్పి ఎక్స్ట్రా స్టోరేజ్ని కొనుక్కోండి, ఇలా మెసేజెస్ ఏమైనా వస్తుంటే నేనైతే డెస్క్టాప్ మోడ్లోకి వచ్చేసాను. ఇక్కడ చూస్తే మనము ఈమెయిల్స్ విల్ స్టాప్ ఆన్ June 16 అని మనకు చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనము క్లీనప్ స్పేస్ అని క్లిక్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో కిందకి వస్తే అకౌంట్ స్టోరేజ్ అని ఉంది, ఇక్కడ మనము క్లిక్ చేస్తాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు క్లీనప్ సజెస్టెడ్ ఐటమ్స్, లార్జ్ ఫొటోస్ అండ్ వీడియోస్ 4 GB ప్లస్ ఇమేజ్ విత్ లార్జ్ అటాచ్మెంట్స్. ఇవన్నీ మనము క్లీన్ చేసుకుంటా వన్ బై వన్ పోదాం. ఫస్ట్ నేను లార్జ్ ఫొటోస్ని రివ్యూ చేస్తున్నాను. ఫస్ట్ అన్సపోర్టెడ్ వీడియోస్ని మనం క్లిక్ చేస్తాం. ఇక్కడ మనకైతే అన్సపోర్టెడ్ వీడియోస్ ఏం లేవు. సో లార్జ్ ఫొటోస్ అండ్ వీడియోస్, సో ఫస్ట్ 200 MB, ఇంకొకటి 200 MB. ఇక్కడ మనమైతే చూడొచ్చు కీప్ గోయింగ్ టు మేక్ ఈవెన్ మోర్ రూమ్, 931 MB, 1 GB మనకు స్పేస్ కావాలి ఇప్పటికైతే. సో 1.5 GB, లెట్స్ మేక్ ఇట్ 1.5 GB. సో 1.4 GB అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో వీటిని మనం ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, మూవ్ టు ట్రాష్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ వీడియోస్ మనకు అక్కర్లేదు, సో మనం దీన్ని మూవ్ టు ట్రాష్ చేస్తున్నాం, డిలీట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం చూడొచ్చు మూవ్ 18 ఐటమ్స్ టు ట్రాష్. మనం ఏవైతే ఐటమ్స్ మనం సెలెక్ట్ చేసామో ఇవన్నీ మనము డస్ట్బిన్లో వేసేస్తున్నాము, ఇవన్నీ మళ్ళీ తిరిగి రావు. సో మూవ్ టు ట్రాష్ అని క్లిక్. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం చూడొచ్చు, ఇక్కడ మెసేజ్ అయితే వచ్చింది, ఈ క్లీన్ అప్ 1.4 GB స్టోరేజ్. ఇక్కడ మనం డన్ అని ప్రెస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇంకా ఎల్లో మార్క్ అయితే చూపిస్తుంది, 90% స్టోరేజ్ ఫుల్ అయింది. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం చూడొచ్చు రెడ్ సింబల్ అనేది ఇక్కడ కనపడటం లేదు. సో ఇక్కడ ఇంకొక పని మనం చేయాల్సి ఉంది. అదేమిటంటే గూగుల్ డ్రైవ్లో వెళ్ళాలి. గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళి, ఇది మీకు ఎవరు చెప్పారు, ఫైల్స్ ఇన్ ట్రాష్, దీని మీద మనం గూగుల్ ఫొటోస్లోకి వెళ్దాము. గూగుల్ ఫొటోస్లో ట్రాష్, ఇక్కడైతే 13.6 GB చూపిస్తుంది. సో ట్రాష్లో ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ఈ ఫొటోస్ మనకైతే అక్కర్లేదు, వీటిని మనం పర్మనెంట్లీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ 3 ఫొటోస్ అయితే కావాలా, వాటిని నేను రీస్టోర్ చేస్తున్నాను. ఏ ఫొటోస్ మనకు కావాలో ఆ ఫొటోస్ని నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రీస్టోర్ అనే ఆప్షన్ని నేను క్లిక్ చేశాను. ఇక్కడ రీస్టోర్, ఎన్ని ఐటమ్స్ మనం రీస్టోర్ చేయాలో అన్ని ఐటమ్స్ మనకు రీస్టోర్ అని అది. సో ఫ్రెండ్స్, మనము దీన్ని ఇప్పుడు పర్మనెంట్గా మనము ఇష్యూని అయితే సాల్వ్ చేసుకున్నాము. ఇప్పుడు మనకు క్రాష్లో కూడా ఏ 4 GB ఆఫ్ స్టోరేజ్ రిమైనింగ్ చూపిస్తుంది. ఇక్కడైతే మనకు 1.4 GB ఏదైతే మనం క్లీన్ చేసామో ఆ 1.4 GB ఆఫ్ స్టోరేజ్ ఇక్కడ చూపిస్తుంది రిమైనింగ్ అని. ఇక కిందకి వస్తే మనము షార్ట్ కట్, దాని కూడా మనం రీకవర్ స్టోరేజ్ అని ఇక్కడ కనబడుతుంది, రీకవర్ స్టోరేజ్. సో ఈ రీకవర్ స్టోరేజ్ మనం క్లిక్ చేస్తే లర్న్ మోర్ రీకవర్ స్టోరేజ్ బై స్విచ్చింగ్ ఎగ్జిస్టింగ్ ఫోటోస్ అండ్ వీడియోస్ ఒరిజినల్ క్వాలిటీ టు స్టోరేజ్ సేవర్ క్వాలిటీ. సో ఫోటో అయితే ఉంటుంది, బట్ క్వాలిటీ కొంచెం తగ్గుతుంది. క్వాలిటీ అంటే ఫోటో క్లారిటీ అంతా, పిక్సెల్ అంతా అలాగే ఉంటుంది, అది నో ఇష్యూ. సో ఇక్కడ ఐ అండర్స్టాండ్ అని మనం ఇక్కడ ప్రెస్ చేస్తాం, మనం అగ్రీ చేస్తున్నాం. సో కంప్రెస్ ఎగ్జిస్టింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ మీద. సో ఇదైతే కొంచెం టైం తీసుకుంది కంప్రెసింగ్ అని చెప్పి. సో ఫ్రెండ్స్, ఇలాగా మనం జీమెయిల్ స్టోరేజ్ని ఫ్రీగా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ని ఇంకా చూడాలనుకుంటే కమెంట్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.